ఓం శ్రీ పరమాత్మే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము దశమ స్కందము. ఈరోజు మనం 24వ భాగం తెలుసుకుంటున్నాము. అక్రూరుడు గోకులాగమనం గురించి ఇంకా మనం తెలుసుకుంటాము. అక్రూరుడు బలరామకృష్ణులను మధురకు తీసుకొని పోవటానికి వచ్చాడని తెలుసుకొని గోపవనితలు దిగ్భ్రాంతి చెందారు. గుంపులు గుంపులుగా చేరి కృష్ణుడు లేని వారి జీవితము ఇక ముందు ఎలా సాగుతుందో ఊహించుకోలేక కలత చెందారు. వారిది అమాయకమైన, నిర్మలమైన, నిస్వార్థమైన, అనన్యమైన ప్రేమ. తన ప్రేమావేశంలో రెక్కలు తెగిన పక్షుల్లాగా నిస్సహాయులై ఆ గోపికలు బ్రహ్మదేవుని, తన మందభాగ్యాన్ని, కృష్ణుని తీసుకొని పోవటానికి వచ్చిన అక్రూరుని, కృష్ణుణ్ణి కూడా నిందించారు. ఉక్రోషంతో, నిస్పృహతో కంటతడి పెట్టుకున్నారు. ఇంకా ఇలా అనుకుంటున్నారు, ఎంతో పెద్ద మనిషి అనుకున్నాం ఆ బ్రహ్మదేవుని. ఆ బ్రహ్మదేవుడు వట్టి నిర్దయుడు. మా స్వామిని మా నుండి విడదీసి వినోదించాలనుకుంటున్నాడు. ఈ కృష్ణుడు మాత్రం తక్కువ తిన్నాడా? రమ్మనగానే వెళ్ళిపోతున్నాడే కానీ నేను రాను, నన్నే సర్వస్వంగా నమ్ముకున్నా ఈ గోపికలను నట్టేట విడిచి నేను ఎలా రాగలను అని ఒక్క మాటైనా అన్నాడా? ఈ గొల్ల పెద్దలైనా నాయనా నీవెందుకు మధురకు వెళ్ళడము వద్దులే అని అతనిని వారించారా? ఈ అక్రూరుడు పనిగట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్రూరుండని పేరు పెట్టుకొని నీడస్మన్మనోవల్లభం చక్రిన్ మాకడ బాపి కొంచెం నరుగున్ చర్చించి ఏతెంచనాడక్రూరుండట. క్రూరుండీతడు నిజం బక్రూరుండవునేని నిర్వక్రత్వంబున కృష్ణుం పెట్టి తన త్రోవంబో విచారింపడే. అక్రూరుడు అని పేరు పెట్టుకొని ఈ మహానుభావుడు మన మనోవల్లభుడైన చక్రిని మన నుండి విడదీసి లాక్కొని పోవటానికి బాగా ఆలోచించుకొని వచ్చాడు. ఇతడు అక్రూరుడట కాదు, ఇతను క్రూరుడు. నిజంగా అక్రూరుడే అయితే కృష్ణుని ఎక్కడే విడిచిపెట్టి తిన్నగా తాను వచ్చిన దోవనే వెళ్ళిపోయేవాడు. ఈ నల్లనయ్య శృంగారవతులైన ఆ నగరకాంతలతో స్నేహం చేసి ఈ గొల్లపడుచుల్ని ఇకనెందుకు గుర్తు పెట్టుకుంటాడు? ఎంతైనా ఇతడు రాచరికపు బిడ్డడే కదా. ఇప్పుడు మనమేం చెయ్యాలి? హరినేలా కొని పోయదంచు మనమా యక్రూరున్ ప్రార్థింతమా హరిన్ పోనీకుడు నిల్పరేయనుచు నేడర్చింతమా వేల్పులన్ హరిపాదంబుల కడ్డముల్ నడుదమా హా దైవమాయంచు నా తరుణుల్ కొప్పుల్ చీరలున్ మరచి కందర్ప జరభ్రాంతులై. మా ప్రాణమే అయినా ఆ శ్రీహరినేల కొనిపోతున్నావయ్యా అక్రూరా, అతన్ని విడిచిపెట్టి వెళ్ళు అని వేడుకొందామా? మమ్మల్ని విడిచి వెళ్ళనివ్వకుండా శ్రీహరిని నిలపండి అని దేవతలకు పూజలు చేద్దామా? లేదా నేరుగా వెళ్ళి మన కృష్ణుని పాదాలు కదలకుండా అడ్డంగా పడిపోదామా అనుకుంటూ చెదిరిన జుట్టులతో చీరకట్టులు కూడా సర్దుకోవటం మరచి హతాశులై ప్రేమజ్వరంతో మతిస్థిమితము లేని వాళ్ళై గోపికలు మమ్మల్ని రక్షించు, ఆదుకోవా మాధవ, దామోదర అని కన్నీటి ధారలు వర్షించేట్టు రోధించారు. వశం తప్పిన వాళ్లై పరితపించారు. మరునాటి ఉదయాన నందాది ముఖ్యులందరూ మధురకు ప్రయాణమయ్యారు. బండ్ల నిండా పాలు, పెరుగు, నెయ్యి మొదలైన కానుకలను పెట్టుకొని బయలుదేరారు. గోపికలందరూ అక్రూరుని రథం వెంట పరుగెత్తుతూ తాము వస్తామని గోలపెట్టారు. నేను మళ్ళీ వస్తా, మీరు నిలిచిపోండి అని కృష్ణుడు దూతికల ద్వారా చెప్పి పంపించాడు. బలరామ సహితుడై అక్రూరునితో ముందుకు సాగిపోయాడు. అంతటితో శ్రీకృష్ణుని బృందావనవాసము సమాప్తమైంది. బలరామకృష్ణులు దారిలో రథాన్ని ఆపి కాళిందీ నది జలాన్ని త్రాగి వచ్చి మళ్ళీ రథంలో ఆసీనులయ్యారు. అక్రూరుడు వారి అనుజ్ఞను పొంది కాళిందీ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. యథావిధిగా మంత్రాలను పఠిస్తూ స్నానం ఆచరిస్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుని ఆగమనము, మధురాపుర లీలల గురించి మనం తెలుసుకుందాము. రథంలో కూర్చొని ఉన్న బలరామకృష్ణులు స్నానం చేస్తున్న అక్రూరునకు యమునా జలంలో కనిపించారు. అరే, రథాసీనులై ఉన్న ఈ బాలురు ఇంతలో ఈ నది మధ్యకి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయిన అక్రూరుడు లేచి నిల్చొని రథం వైపు చూశాడు. అన్నదమ్ములిద్దరూ రథంలోనే కూర్చొని ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇదేమి వింత, రథంలోనూ నదిలోనూ ఒకేసారి ఉండటం ఎలా సాధ్యపడుతుంది? నా మతి భ్రమించడం లేదు కదా అనుకొని కళ్ళు నులుముకుంటూ మళ్ళీ స్పష్టంగా చూడాలి అనుకుని నీట మునిగాడు. ఆ నది మధ్యలో కూడా కనిపించారు. ఫణిరాజైన ఆదిశేషుడు,
1000 పడగలతో రాజవేషములో రత్నమణిభూషణాలతో మెరిసిపోతున్నాడు. శేషసాయి అయి, పీతాంబరధారి అయి, శాంతాకారుడై, చతుర్భుజుడై, సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు నీలమేఘశ్యాముడు. బ్రహ్మ రుద్రాది దేవతలు, సనకాది మునులు, నందసనందాది పార్షదులు, ప్రహ్లాద నారదాది భాగవతోత్తములు చుట్టూ చేరి దివ్యస్తోత్రాలు చేస్తున్నారు. 12 శక్తులతో కూడి శ్రీదేవి సేవ చేస్తున్నది. ఇటువంటి అపూర్వమైన అద్భుతమైన దివ్య దర్శనాన్ని కాంచినాడు మహాభాగ్యశాలి అయిన అక్రూరుడు. ఒక్క క్షణం పాటు నోటమాట రాక భక్తి సంభ్రమాలతో ఇలా స్తుతించాడు. అక్రూర స్తుతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మానిని మానసచోర శుభాకర ప్రళయ జలదిలో క్రీడించే శ్రీమన్నారాయణ వటపత్రసేన చతుర్ముఖ బ్రహ్మోద్భవ పద్మనాభ, నీ మహిమను తెలుసుకోవడానికి కానీ వర్ణించటానికి కానీ ఆ బ్రహ్మకు కూడా సాధ్యపడదు కదా. నీవు అంతర్యామివి, సర్వసాక్షివి, ఈశ్వరుడవు. నిన్ను జ్ఞానులు, భక్తులు, యోగులు పలు విధాలుగా కొలుస్తారు. వేర్వేరు మార్గాలలో ప్రవహించే నదులన్నీ సముద్రంలో ప్రవేశించినట్టు అన్ని మార్గాల యొక్క గమ్యము నీవే కదా ప్రభు. నీవు అన్నింటా అంతటా నిండి ఉన్నావు. నీకు అందరూ సమానులే. మత్స్య రూపంలో వేదాలను సంరక్షించావు. హయగ్రీవుడవై మధుకైటబులను హతమార్చావు. కూర్మరూపుడవై మందరగిరిని ఎత్తావు. వరాహుడవై భూమండలాన్ని ఉద్ధరించి హిరణ్యాక్షుని అంతం చేశావు. నరసింహుడవై భక్త శిరోమణి అయిన ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని శిక్షించావు. వామనుడవై బలిచక్రవర్తి గర్వమణిచి అనుగ్రహించావు. భార్గవ రాముడవై దుష్టక్షత్రియులను ధనుమాడావు. దశరథ రాముడివై దశకంఠ రావణుని హతమార్చావు. వాసుదేవుడవై వసుంధర భారాన్ని బాపనున్నావు. కల్కి రూపుడవై లోక కళ్యాణమే చెయ్యనున్నావు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యున్మ, అనురుద్ధ రూపుడవై సృష్టి శ్రుతి సంహార శాస్త్రధర్మరక్షణ నిర్వహణ కార్యాలను జరుపుతావు. నీకు నా ప్రణామాలు. కృష్ణ పరమేశ్వర, నిన్ను తెలుసుకోలేని అజ్ఞుడనైన నేను నిన్ను స్తుతించగలనా స్వామి? నీ మాయలోనే మునిగి ప్రవర్తిస్తున్న వానిని, సంసార దుఃఖములో ఉన్నవానిని నన్ను కరుణించి అనుగ్రహించు. నీకు నా దండ ప్రణామాలు అని స్తుతించిన అక్రూరుని దృష్టి నుండి స్వామి తన దివ్య దర్శనాన్ని ఉపసంహరించుకున్నాడు. అక్రూరుడు నది నుండి రథం వద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అడిగాడు, అక్రూరా, నీవు స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, నది కూడా అంత దూరంగా లేదు, మరి అక్కడ నీటిలో కానీ భూమిపైన కానీ ఆకాశంలో కానీ ఏదైనా వింత విషయం కనిపించిందా అని అడిగాడు. అక్రూరుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ మహానుభావ, నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయా? ఇంకా నీటిలోను నింగిలోను మాత్రం ఎలా ఉంటాయి అని వడివడిగా రథాన్ని నడపసాగాడు. సాయంకాలానికి మధురాపురి పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికే బండ్లతో అక్కడికి చేరుకున్న నందాదులు బస ఏర్పాటు చేసి ఉండటం చూసి రామకృష్ణులు అక్కడ దిగిపోయి అక్రూరుని పోయి తమ రాకను గురించి కంసునికి తెలియచేయమన్నారు. అక్రూరుడు బలరామకృష్ణులను తన మిత్ర బృందంతో సహా తన గృహానికి విచ్చేసి తన ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఇంటిని పావనం చేయమని వేడుకొన్నాడు. అప్పుడు కృష్ణుడు తాను వచ్చిన పని పూర్తి అయిన తరువాత కంస సంహారము తరువాత వస్తానని మాట ఇచ్చి పంపేశాడు. అక్రూరుడు కంసుని వద్దకు వెళ్ళి బలరామకృష్ణ నందాదుల రాకను తెలియచేశాడు. ఆ తరువాత కృష్ణుడు బలరామ గోపకుమారులతో కూడి మధురానగర సందర్శనానికి బయలుదేరాడు. సుందరవదనులు, సుందర భవనాలు, కోటలు, రాజభవనాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఉద్యానవనాలు, అంగడులు మొదలైన వాటి శోభలతో కూడి ఉన్న మధురానగర విలాసాలను తిలకించారు. ఆ పురవీధులలో నడుస్తున్న గోపాల చూడామణిని చూసి రమణులు ఇలా అనుకుంటున్నారు, వారు ఇదివరకే నందనందనుని యొక్క లీలా వినోద గాథలను వినున్నారు కాబట్టి అతన్ని చూసి తరించాలి అని వాళ్ళు అనుకున్నారు. నంద తపఫలంబు సుగుణంబుల పుంజము గోపకామినీ బృందము నోము పంట సిరివిందు దయాంబుది యోగి బృందముల్ డెందములందు గోరెడు కడింది నిధానము సేర వచ్చెనో సుందరులారా రెండు చవిచూతము కన్నుల కోర్కె తీరగన్. ఆ విధంగా అనుకుంటూ
అందగత్తెలందరూ గోవింద సందర్శనోత్సాహులై ఒకరినొకరు పిలుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఎక్కడివక్కడే విడిచిపెట్టి తొందరలో సరిగా అలంకరించుకోవడం కూడా మర్చిపోయారు. పరుగులెత్తారు. మేడలపైన, మిద్దెలపైన, ఎత్తైన అరుగులపైన ఎక్కి నిల్చొని నిక్కి నిక్కి చూడసాగారు. అప్పటికే వారందరికీ శ్రీకృష్ణుని బాలలీలలన్నీ తెలుసున్నాయి. ఇలా వాళ్ళు అనుకుంటున్నారు. మధురలోని సుందరీమణులు బాలకృష్ణుల గురించి ఏమనుకుంటున్నారో మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.